నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కార్తీక మాసం చివరి సోమవారంతో శివనామ స్మరణతో మారుమ్రోగిన ప్రముఖ శైవ క్షేత్రాలు, పోటెత్తిన భక్తులు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఐ సమ్మిట్. గోనుగుంట్ల కోటేశ్వరరావు. నర్సరావుపేటలో లాయర్లు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. పాల్గొన్న ఎమ్మెల్యే చదరవడ అరవిందబాబు. కార్తీక మాసం చివరి సోమవారంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ప్రముఖ శైవ క్షేత్రాలైన అమరావతి, కోటప్పకొండ, దైద, సత్రాసాల దేవాలయాలకు భక్తులు, మాలధారులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి రాత్రులు నిద్రలేచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాదాయ సిబ్బంది, పోలీసుల సమన్వయంతో భద్రత ఏర్పాట్లు చేశారు. స్వామివారి దేవస్థానం కోటప్పకొండ. ఈ కోటప్పకొండ క్షేత్రంలో మేధా దక్షిణామూర్తి స్వరూపంగా త్రిపుర స్వామివారి చేసింది. ఈ కార్తీక మాసం చాలా ముఖ్యమైన విశేషమైన రోజు. ఈ కార్తీక మాస సందర్భంగా లాస్ట్ సోమవారం అయితే నిన్న ఈ యొక్క ప్రతి ఆదివారం రోజు కూడా వనభోజనాల కార్యక్రమాలకి అధికంగా జనం వచ్చారు. వనభోజనాల కార్యక్రమం జరుగుతున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు లాస్ట్ సోమవారం కాబట్టి అధీశంగా అవస్థానం ఉద్దేశంగా బ్రాహ్మీ ముహూర్తంలో దేవాలయం తీసి స్వామివారికి ఫస్ట్ ప్రథమాభిషేకం చేసిన తర్వాత భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్తీక మాసంలో అందరికీ కూడా 4 ఆదివారాలు, 4 సోమవారాలు, ఒక పౌర్ణమి, 2 ఏకాదశులు, ఒక మాసశివరాత్రి అన్నీ కూడా దేవాలయం అభిషేకం చేయడానికి భక్తులకి రద్దీగా ఉంటుంది. కాబట్టి వెనక అభిషేక మండపంలో అభిషేకాలు చేయించి అనేక మీద స్వామివారి దర్శనం చేస్తున్నాం. అదే ప్రకారంగా దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా శీఘ్ర దర్శనము, ప్రత్యేక దర్శనము, అభిషేక దర్శనము, ఉచిత దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసింది. అందరి భక్తులకు కూడా ఉచిత ప్రసాదాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులకి ఏ యొక్క అసౌకర్యం కలగకుండా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది లక్షల్లో ఈ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారందరూ కూడా స్వామివారి అనుగ్రహం కలిగి అన్ని ఆయుధాలకు ఐశ్వర్యాలు కోరుకుంటున్నాను. దేవస్థానం కోరుకున్న ప్రధాన అర్చగా. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 135 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారుల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ని పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారని నిరూపణగా సిఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచిందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందని చెప్పారు. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరొకసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారని, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలాగా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారని అన్నారు. ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని అనుసరిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని అనుసరిస్తూ ఉండటంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయని తెలిపారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదిక విశాఖ సిఐ
సమ్మెట. ఈ యొక్క సమ్మెట ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగుని రీతిలో పెట్టుబడులు రావటం నిజంగా భావితరాల అదృష్టం. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్బుగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఎంతో వ్యూహాత్మకంగా శ్రమించారో దానికి నిరూపించారు. నిజంగా ఈ వేదిక, సిఐఏ వేదిక నిరూపించింది. ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ దృష్టిని మళ్ళీ కేంద్రీకరించబడింది. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంలో నిలబడటంలో చంద్రబాబు గారు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలను కూడా సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కంపెనీలకు గైడ్ చేశారన్న సంగతి మొన్న జరిగిన సదస్సులోనే నిదర్శనమైంది. ప్రతి రాష్ట్రం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అనుసరించడంలో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయన సంగతి మొన్న మనందరం కూడా చూసాం. ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులకు వేగంగా ఇవ్వటం వంటి పరిశ్రమలో ఆకర్షణకు ప్రధానమైనటువంటి కారణాలు. గతంలో ఏదైనా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలో మాకేమిస్తారు, మాకు ఏ విధంగా లాభం చేకూరుస్తారని చెప్పి అడిగిన సంఘటనలో వివిధ కంపెనీలు కూడా వాపోవటం, వెనక్కి వెళ్ళిపోవటం కూడా జరిగిన సంగతి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మొన్న 2 రోజుల్లో 613 ఒప్పందాల ద్వారా 13,25,715 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారంటే నిజంగా మనం లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపుగా 16,13,188 ఉద్యోగాలు నిరుద్యోగులకు రావడానికి ఈ యొక్క పెట్టుబడులు ఉపయోగపడతాయని చెప్పనటంలో ఎలాంటి సందేహం లేదు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ గుంటూరు నేపథ్యంలో సోమవారం నర్సరావుపేట కలెక్టరేట్లో ఈ నెల 19న నర్సరావుపేటలో నిర్వహించనున్న సర్దార్ ఎర్తరేట్ 150 ఐక్యత జిల్లా స్థాయి పాదయాత్రపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిఆర్ఓ మురళి మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని స్మరించుకోవడానికి సర్దార్ ఎర్తరేట్ 150 యూనిట్ మార్చ్ మేరా యువ భారత్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. విభజిత భారతాన్ని ఏక్తా సూత్రంతో కట్టిన సర్దార్ పటేల్ నాయకత్వ ఆదర్శాలని ఏక్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్గా యువత తమ జీవన విధానంలో అనుసరించమని ప్రేరేపించడం ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు కిరణ్ మై, డిప్యూటీ డైరెక్టర్ మై భారత్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, మరి ముఖ్యంగా సర్దార్ 150 జయంతి సందర్భంగా ఈ ర్యాలీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో సర్దార్ ఎట్ 150 సందర్భంగా అంటే ఆయన పుట్టిన 150 సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా గౌరవనీయంగా, అదేవిధంగా అధికారికంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకి 31 గుంటూరులో ఏర్పాటు చేసాం, అలాగే 13వ తారీఖు బాపట్లలో ఏర్పాటు చేసాం, అలాగే 19వ తారీఖున మన పలనాడు జిల్లాలో ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 19వ తారీఖు పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేశాము. అది అక్కడి నుంచి ర్యాలీ ఎస్ఎస్ఎన్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యి శివుడి బొమ్మ సెంటర్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాలేజీకి రావడం జరుగుతుంది. సో సర్దార్ ఎట్ 150 ఈ సందర్భంగా ఇది మార్చి యూనిటీ ర్యాలీగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ ర్యాలీలో అధికారికంగా కలెక్టర్ గారితో ఆధ్వర్యంలో మేడం గారు బ్రోచర్ కూడా
లాంచ్ చేశారు. సో మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అనేది మనం పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా అధికారులందరూ, అదేవిధంగా యువత, మరి ముఖ్యంగా ఏంటంటే యువతలో ఐక్యత అనేది ఇంకా పెంపొందించాలి, దేశం పట్ల బాధ్యతని పెంపొందించాలి అనేది అన్ని కాలేజెస్ నుంచి, అలాగే ప్రతి యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. 19వ తారీఖు ఉదయం 10 గంటల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఐక్యతా ర్యాలీ అనేది జరగబోతుంది. భారతదేశం మొత్తం కూడా కులము, మతము, వర్గము, వర్ణము, ప్రాంతం అనే ఎటువంటి విభేదాలు లేకుండా దేశం మొత్తం ఒకటిగా ఉండాలనేపి ఆనాడు ఆయన కలలుగన్న విధంగా దేశం మొత్తాన్ని ఒకటిగా ఏకం చేసిన వల్లభాయ్ పటేల్ గారికి నిజమైన నివాళులను అర్పిస్తూ 150 సంవత్సరాల ఆయన జయంతిని పురస్కరించుకొని మన పల్నాడు జిల్లాలోని నసరాపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, యువత, అలా అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా మొత్తంలో కూడా ఉన్న ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మొత్తం 2,50,000 మంది పిల్లలు ఈ మై భారత్ పోర్టల్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారు సార్. క్విజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, అవి కూడా చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యత గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలి. అదే కాకుండా ప్రతి గ్రామాలలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలని మా ఎన్ఎస్ఎస్ తరఫున చేపడుతూ ఉన్నాము. నర్సరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద బాబు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎమ్మెల్యేను ఆలయ అధ్యక్షులు బచ్చు వెంకట సత్యనారాయణ, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ, కోశాధికారి మైలవరపు ధనుంజయ్ శాల్వాతో సత్కరించారు. नमस्ते अस्त्वायुधाय धन्वनो हेतिरस्मान् नक्त विश्वतः अथो यनिषिदिस्तवारे अस्मन्निदे भगवो अस्वाहा अवल तस्मान् एरतुमोत्तकारे सूर्यादिनानवानां ग्रहाणां चन्दा शिवतं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో ఆదివారం జరిగిన నెలవారీ కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు పి కాళహస్తీశ్వరరావు కళావేదిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ కళాకారుల సమైక్య మరియు శృతిలయ్య కళా సమితి సంయుక్తంగా ఈ పౌరాణిక నాటక రాజములను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టౌన్ హాల్ వైస్ ప్రెసిడెంట్ జూవాజీ వెంకట్రావు, అలాగనే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అధినాదుండనగు నేను ఈతని పాదములకెంత కూర్చుండటయా. 2020 నుంచి పెండింగ్ లో ఉన్న లాయర్ల డెత్ బెనిఫిట్స్ 43 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసిన సందర్భంగా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబుకి పాలాభిషేకం చేసిన స్థానిక లాయర్లు వర్ధిల్లాలి ఉమ్మడి కూటమి నాయకత్వం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు, లాయర్స్ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అరవింద్ బాబు గారికి మరియు తోటి న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, తెలుగుదేశం పార్టీ ఆర్డర్కి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బార్ అసోసియేషన్ వారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. యొక్క అడ్వకేట్స్ రిలీఫ్ ఫండ్ గురించి ఎన్నో ప్రభుత్వాలు ఏమి చేయనప్పటికీ కూడా
2020 నుంచి చనిపోయినటువంటి అడ్వకేట్స్కి, అదేవిధంగా మెడికల్ క్లెయిమ్స్ చేసినటువంటి అడ్వకేట్స్కి బిల్లులు చాలా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 415, 416 జీవోల ద్వారా నవంబరు 9వ తారీఖున 46 కోట్ల రూపాయలు ఇది మంజూరు చేయడమైంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్వకేట్ రిలీఫ్ ఫండ్కి ఎన్నో సహాయాలు చేశారు. అదేవిధంగా 20 నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా క్లియర్ చేస్తూ మొన్న జీవోను జారీ చేయడమైంది. ఇదంతా కూడా ఒక విజనరీ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇది. అదేవిధంగా అడ్వకేట్స్ కొరకు ఆయన ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుస్తూ ఇంతకుముందు కూడా ఈ టెన్యూర్ పీపీల యొక్క శాలరీస్ కూడా పెంచింది నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి మనమంతా కూడా కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన అన్న అరవింద్ బాబు గారికి కూడా ఎల్లప్పుడూ మద్దతుగా ఉండాలని కోరుకుంటూ మరి మన అడ్వకేట్స్ అందరూ కూడా గడిచిన 2024లో ఉమ్మడి కూటమి గెలవడానికి, మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడానికి అందరూ కూడా మరి రాత్రి పగళ్ళు పనిచేసి మన పార్టీకి అండగా ఉండి మరి ఉమ్మడి కూటమిని గెలిపించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి తరఫున తమ కృతజ్ఞత తెలియజేసుకోవడానికి లాయర్లందరూ కూడా మరి అడ్వకేట్ డెత్ బెనిఫిట్ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజన్ మనిషి కాబట్టి లాయర్లందరూ కూడా మరి ఆర్థిక పరంగా ఆదుకోవడానికి, ఎవరైతే చనిపోయారో వారిని ఆదుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున 4 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 46 కోట్ల రూపాయలు మరి అడ్వకేట్స్ బెనిఫిట్ స్కీమ్ రిలీజ్ చేయడం జరిగింది. అడిషనల్గా మరి బార్ అసోసియేషన్ కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి లాయర్లు ఎవరైతే చనిపోతే ఆర్థిక మరి ఆరోగ్యపరంగా చనిపోయినప్పుడు వారికి ఆదుకోవడానికి వాళ్ళ కుటుంబాన్ని మరి బార్ అసోసియేషన్ కానీ, ప్రభుత్వం కానీ వెల్ఫేర్ స్కీమ్ కింద వారికి 9 లక్షల రూపాయలు మరి అలాట్ చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల మరి స్టేట్ మొత్తం మీద కూడా అడ్వకేట్స్ అందరూ కూడా కృతజ్ఞత రూపంలో చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం రాత్రి దాత్రి పూజ, మంజుల సేవ, కోటి దీపోత్సవ కార్యక్రమం ఆలయ ధర్మకర్త వేముల శంకర్ నారాయణ ధర్మపత్ని నాక మల్లేశ్వరి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారని అర్చకులు ధర్మారావు తెలిపారు. దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఆలయంలోని స్వామివారికి సంపూర్ణ వెండి తొడుగు పల్లపోతు రమేష్ కుటుంబ సభ్యులు అందజేసినట్లు ఆలయ ధర్మకర్త వేమన శంకర్ నారాయణ తెలిపారు. అంతే దోసాయి కోటి దీపోత్సవ కార్యక్రమం, దాత్రి పూజ, ఉంజల సేవ మన బరంపేట రామాలయంలో జరుపుకున్నాము. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జరిపించిన వారు ఆలయ ధర్మకర్త గారు వేముల శంకర్ నారాయణ గారు, వారి ధర్మపత్ని నాగమల్లేశ్వరి గారు. ఈ ఫ్యామిలీ ఈ కార్యక్రమాన్ని జరిపించారు. కావున మన బరంపేట గ్రామ భక్త జనాందరికీ కూడా ఉంజల సేవలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి సీతారామచంద్ర స్వామి వారి కృపకు పాత్రలు కాగులుతారని మరీ కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సత్తెనపల్లి రోడ్డు బరంపేటలో వెంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముందు ఈరోజు కోటి దీపోత్సవం కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కోటి దీపోత్సవం ఇంతమంది ప్రజల మధ్యలో జరపడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా మా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ధర్మారావు గారి పర్యవేక్షణలో జరపడం జరిగింది. అలానే ఈరోజు స్వామివారికి సంపూర్ణ వెండి తొడుగు పల్లబోతు రమేష్ గారు కుటుంబ సభ్యులు సమర్పించి ఉన్నారు. అలానే ఆలయంలో ఉన్నటువంటి సీతమ్మ వారికి మక్కల్ల హైమారావు గారు వారి దంపతులు సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం తరపున ధర్మకర్త అయినటువంటి వారిని వాళ్ళు 20 ఏళ్ళ
బాగుండాలి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో జాతీయ బ్యాంకులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కార్మిక శాఖ చట్ట ప్రకారం జీతాలు చెల్లించాలని మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాసా రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జాతీయ బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను కార్మిక శాఖ చట్టం ప్రకారం చెల్లించాలని, సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చేయాలని, చట్టాలున్నప్పటికీ ఎక్కువ పని చేయించుకుంటూ నామమాత్రంగా జీతాలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని మరియు పిఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో అన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు జీతాలని కార్మిక చట్ట ప్రకారం వాళ్ళకి చెల్లించాలని చెప్పి ఏదైతే స్టేట్ బ్యాంక్ కానీ, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఇంకా కెనరా బ్యాంక్ కానీ అనేక జాతీయ బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులని వాళ్ళ యొక్క పొట్టగొట్టే విధంగా ఈ బ్యాంకులు చేస్తున్న పని చేయించుకుంటూ జీతాలు ఇవ్వట్లేదు. వాళ్ళకి కార్మిక చట్ట ప్రకారం జీతాలు చెల్లించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీతాలు కనుక సక్రమంగా పెంచి ఇవ్వకపోతే రేపు ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్తీక మాసం చివరి సోమవారంతో శివనామ స్మరణతో మారుమ్రోగిన ప్రముఖ శైవ క్షేత్రాలు, పోటెత్తిన భక్తులు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఐ సమ్మిట్. గోనుగుంట్ల కోటేశ్వరరావు. నర్సరావుపేటలో లాయర్లు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. పాల్గొన్న ఎమ్మెల్యే చదరవడ అరవిందబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.